श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి, ప్రజలందరి నోట సాయి నామం పలకాలి, సర్వత్రా సాయి రూపం రంజిల్లాలి, ముజ్జగాలు సాయి మహిమతో ముప్పిరిగొనాలి. సాయి పదరవళులు మన హృదయ కుహరంలోని నిశ్శబ్ద నిషీధిలో ప్రతిధ్వనించాలి. ప్రణవనాద వీచికల్లా సాయి జ్ఞాన సౌరభాలు సర్వత్రా వ్యాపించాలి. ఆ సుజ్ఞాన సౌరభాల ఆస్వాదనలో మన మనసులు మత్తెక్కాలి. సాయి ప్రేమామృత ధారలు అంతటా నిరంతరం వర్షించాలి. ఆ ప్రేమామృత ధారలలో తడుస్తూ, ఆ జ్ఞాన సౌరభాల మత్తులో ఆనందంగా నర్తిస్తూ సాయి వంటి దైవంబు లేడోయి లేడోయి అని అందరూ ఏకకంఠంతో గానం చేయాలి. అదే నా ఆశ, ఆశయం, ఆకాంక్ష. అదొక మధుర స్వప్నం. ఆ స్వప్న సాఫల్యం కోసం శ్రీ సాయినాథుని అనన్య ప్రేమతో, ఆర్ద్రతతో ప్రార్థించటమే మనం చేయగలిగింది, చేయవలసింది. శ్రీ బాబూజీ. సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా, సాయి బాబా.
Baba, Sai Baba, Sai Baba, Sai
Baba, Sai Baba, Sai Baba, Sai
Baba, Sai Baba, Sai श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय।
श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबूजी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ शरद बाबूजी की जय। శ్రీ సాయినాథాయ నమః. శ్రీ సాయిబాబా సత్య చరిత్ర 32వ అధ్యాయం. నిన్నటి తరువాయి ఈ షిరిడి దర్బారుకి జ్యోతిష్కులు కూడా వచ్చేవారు. బాబాకు నమస్కరిస్తూ
గొప్పవాళ్ళకి పెద్దవాళ్ళకి భవిష్యత్తులో జరగబోయేది చెప్తుండేవారు. ధనధాన్యాల్ని వైభవాన్ని అనుభవించే రాజాదిరాజులు, అలాగే జోగులు, భిక్ష చేసి కడుపు నింపుకునేవారు, రాగ విరాగులు దర్శనం కోసం ఉత్సాహపడేవారు. జపించేవారు, తాపసికులు, వ్రతాలాచరించేవారు, సన్యాసులు, యాత్రికులు, తీర్థక్షేత్రాల్లో ఉండేవారు, గాయకులు, నర్తకులు తమ బృందంతో సహా షిరిడీకి బాబా దర్శనానికి వచ్చేవారు. అంత్యజులు కూడా శ్రీ సాయి దర్బార్కు వచ్చేవారు. ఈయనే నిజమైన తల్లి తండ్రి, ఈయనే జనన మరణ పరిభ్రమణ తప్పించగలవారు అని వారు అనుకునేవారు. మెళ్ళో ఆత్మలింగం కట్టబడి ఉన్నవారు, నుదుట భస్మలేపనం చేసుకున్నవారు, ఉడకబెట్టిన ధాన్యం అనే భిక్షపైనే దృష్టి పెట్టే అలాంటి జంగమ దేవర్ల సంరంభాన్ని చూసి తీరాలి. మనసులో కపటాన్ని పెట్టుకుని పైకి మధురంగా మాట్లాడే అసత్యవాదులు వచ్చేవారు. గారడి వాళ్ళు వచ్చేవారు. గోందళ జాతి వాళ్ళు ప్రేమతో పాడేవారు. బాబాని ఎంతో ప్రేమతో భవానీదేవి పేరు మీద బిచ్చం అడిగేవాళ్ళు. గుడ్డివాళ్ళు, కుంటివాళ్ళు, చెమిటివాళ్ళు, గోసావిలు, నానకులు, భట్రాజులు, దివిటీలు పట్టుకునేవాళ్ళు సాయిబాబా మీదన్న భక్తి వల్ల గొప్ప ప్రేమాతిరేకంతో పరుగున వచ్చేవారు. డప్పులు వాయించేవాళ్ళు, అంగవికులు వచ్చేవారు. దొమ్మరి వాళ్ళు ప్రదర్శనలు ఇచ్చేవారు. అక్కడికే ఆ ప్రేమమయుడైన వనజారి అవకాశం చూసుకుని వచ్చారు. శ్రీ సాయి స్వరూపం ధన్యం. ఆయన మూర్తిభవించిన వైరాగ్యమే. ఆయన నిర్విషయులు, నిస్సంగులు, నిస్వార్థులు. భక్తులపై ప్రేమ సుధారసాన్ని కుంభవృష్టిలా కురిపించే ఈయనతో పోల్చదగిన వారే లేరు. సరే, ఇదివరకటి సంగతి లాంటిదే మరో ముఖ్య కథను పట్టుకుని ఆఖ్యానాన్ని ప్రారంభిద్దాం. శ్రోతలు శ్రద్ధ పెట్టాలి. సాయిబాబా స్వయంగా ఉపవాసం ఉండేవారు కాదు. ఎవరిని ఉండనిచ్చేవారు కాదు. ఉపవాసం చేసే వారి చిత్తం స్వస్థంగా ఉండదు. అప్పుడు వారి పరమార్థం ఎలా సాధించబడుతుంది? ఖాళీ కడుపుతో ఉంటే దైవం లభించడు. తమ ఆత్మను మొదట సంతృప్తిపరచాలి. ఈ బోధ గురించే మరొక సంగతి శ్రోతలకి నేను వర్ణిస్తాను. మిట్ట మధ్యాహ్నం వేళ ఆకలితో తలకిందులవుతున్నప్పుడు చిత్తవృత్తికి అన్నబ్రహ్మ యొక్క విశిష్టత స్పష్టమవుతుంది. అంటే అన్నం తినాలనిపిస్తుంది. అలాంటి కష్ట సమయంలో నోట్లో అన్నం ముద్ద పెట్టుకోకపోతే హీనంగా దీనంగా అయిన ఇంద్రియ సమూహం తమ కార్యకుశలతను అన్ని విధాలా విస్మరిస్తుంది. కడుపులో అన్నపు తడి లేకపోతే దైవాన్ని ఏ కళ్ళతో చూడాలి, ఏ నోటితో స్తుతించాలి, ఏ చెవులతో వినాలి? అంటే తాత్పర్యం, ఇంద్రియాలకు సంపూర్ణ శక్తి ఉన్నప్పుడే దైవభక్తి కలుగుతుంది. అన్నం లేకుండా అవి శక్తి రహితంగా అయితే వాటి పారమార్థికపు నడక ముందుకు సాగదు. అలాగే అతిగా తినడం కూడా మంచిది కాదు. మిత భోజనమే, అంటే తేలికపాటి భోజనం నిజంగా సుఖకరమైనది. ఉపవాసం ఎక్కువైతే అది భయంకరమైన దుఃఖానికి కారణమవుతుంది. భగవద్గీత 6వ అధ్యాయం చూడండి. నాత్యస్నతస్తు యోగోస్తి నచైకాంత మనస్నత. ఎక్కువగా తినేవారు, అలాగే అసలు తినవారు యోగ సాధకులు కారు. ఆహార విహారాలు సరైన నిష్పత్తిలో ఉండేవారికి ఈ ధ్యానయోగం దుఃఖాన్ని నివారించేదిగా, అంటే సుఖదాయకంగా ఉంటుంది. ఓసారి ఓ స్త్రీ దాదా కేల్కర్కి ఉత్తరం తీసుకుని ఆనంద రసార్ధ చిత్తంతో సాయిబాబా దర్శనానికి షిరిడి వచ్చింది. ఆమె తన మనసులో మహారాజ్ వద్ద 3 రోజులు ఉపవసించి కూర్చోవాలి అని నిశ్చయించుకుంది. కానీ ఆ నిశ్చయం ఆమె వద్దే అలాగే ఉండిపోయింది. బాబా రోజువారీ పద్ధతులను అనుసరించి పారమార్థికాన్ని గురించి విచారించేవాళ్ళు మొదటే తమ దగ్గర కొంచెం ఆహారం సిద్ధంగా ఉంచుకోవాలి. కానీ ఈ స్త్రీ నిశ్చయం తలకిందులుగా ఉంది. దైవాన్ని కలవాలని మనసు పడేవారు మొదట ఆహారం తీసుకోవాలి. జీవుడికి తృప్తి లేకుండా దైవాన్ని ఎలా అన్వేషించడం? ఆకలి కడుపుతో దేవుడు లభించడం కల్పాంతంలో కూడా జరగదు. ఉపవాస తపవాసాలనేవి సాయి ముందు నడవు. సర్వజ్ఞులైన మహారాజుకి ఈ స్త్రీ రాక గురించి అంతకుముందు రోజే తెలిసి ఆ విషయాన్ని ఆయన దాదా కేల్కర్కి చెప్పారు. ఇప్పుడు ఈ హోళీ పండుగకి నా బిడ్డలు ఉపవాసంతో ఉండగలరా? నేను వారిని అలా ఉండనివ్వను. అలా జరిగితే ఇక్కడ నేను ఎందుకున్నట్లు? సాయిబాబా పెదవుల నుంచి ఈ పదాలు జాలువారగానే ఆ మర్నాడు ఈ స్త్రీ షిరిడి రాని వచ్చింది. స్త్రీ ఇంటి పేరు గోఖలే. పైన చెప్పినట్లు ఈమె తన మనసులో దృఢంగా నిశ్చయించుకుంది. దాదా ఇంట్లో ఆమె సామాను పెట్టి అతనికి ఉత్తరం ఇచ్చింది. కాశీబాయి ఖాండిత్కర్ దాదా కేల్కర్తో తనకున్న దూరపు బంధుత్వంతో ఆ ఉత్తరం రాసింది. ఈ స్త్రీకి సాయిబాబా దర్శనానికి ఏర్పాటు చేయమని విన్నవించింది. షిరిడి రాగానే గోఖలేబాయి వెంటనే బాబా దర్శనానికి వెళ్ళింది. దర్శనం చేసుకుని క్షణం పాటు అలా కూర్చుందో లేదో బాబా ఆమెకి ఉపదేశం చేయడం మొదలుపెట్టారు. ఎవరి మనసులో ఏముందో అదంతా సాయికి తెలుసు. భూమండలంలో ఆయనకి తెలియనట్టు ఏమీ లేదు. అన్నం తినేవారు వీరిద్దరూ విష్ణు భగవానుడి రూపాలే. అప్పుడు ఇక ఉపవాస తపవాసాలు, నిర్లేప పదార్థాలు,
నిరాహారం, నిరా వీటిని మనం నిరర్ధకంగా ఎందుకు చేయాలి? ఉపవాస తపవాసాలతో మనకేం అవసరం ఉంది? బాబా తామే స్వయంగా ఆమెతో మళ్ళీ ఇలా అన్నారు, వెళ్ళు, ఆ దాదా భట్టు ఇంట్లో చక్కగా బొబ్బట్లు చేయి, అతని పిల్లలందరికీ పెట్టి నీవు కూడా కడుపు నిండా తిను. ఆశ్చర్యం ఏంటంటే ఆ హోళీ పండుగ నాడు ఆ స్త్రీ రాకలోని విలక్షణం ఏమిటో గాని అదే రోజు దాదా భార్య బహిష్టుతో దూరంగా కూర్చుంది. గోఖలేబాయికి ఉన్న ఉపవసించాలన్న గొప్ప కోరిక నీరు కారిపోయింది. వంట చేయవలసి వచ్చింది. అప్పుడు ఆమె గొప్ప ప్రేమతో బాబా ఆజ్ఞను పాటించింది. బాబా చరణాలకు నమస్కరించి దాదా ఇంటికి పోయి బొబ్బట్లతో వంట చేసి అందరికీ వడ్డించి తాను తిన్నది. ఈ కథ ఎంత అందంగా ఉంది. దీని అంతరార్థము సారాంశం ఏంటంటే ఈ ప్రకారంగా గురు వచనాల్లో అచంచల విశ్వాసం పెడితే అప్పుడు మన ఉద్ధరణలో ఆలస్యం ఏముంటుంది అని. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू जी की जय. అలాంటిదే మరొక కథ సాయి సమర్థుల వల్ల గుర్తొచ్చింది. దాన్ని ఆయన తమ భక్తులందరికీ ప్రేమతో చెప్పారు. దాన్ని శ్రోతలు ఆదరపూర్వకంగా వినండి. మనసులో పారమార్థం పైన గొప్ప కోరిక పెట్టుకున్న వారు కష్టపడవలసి ఉంటుంది. ఎంతో అభ్యసించవలసి ఉంటుంది. కొద్దో గొప్ప సహవాసం పెట్టుకోవలసి ఉంటుంది. అలాంటి ఈ ఉత్తమ కథ అనే చరణ తీర్థామృత రసధారలను తమ శ్రేయస్ కోసం భక్తులు నిరంతరం సేవిస్తూ ఉండాలి. మహాత్ముల చరణాలపై వినమ్రమైతే మన అంతఃకరణ శుద్ధమవుతుంది. ఒకసారి నా చిన్నప్పుడు నడుముకి చిన్న బట్ట చుట్టుకొని జీవన భృతి కోసం ఏదైనా పని చూసుకోవాలని బయలుదేరాను. వెళ్తూ వెళ్తూ బీడ్ గ్రామానికి వచ్చి విశ్రాంతి కోసం ఒక చోట ఆగాను. అక్కడ నన్ను ఒక పకీరు తమ ఆధీనంలో ఉంచుకున్నాడు. దానితో నా మనసులో ఆనంద ప్రభాతాలు ఆవిర్భవించాయి. అక్కడ నాకు జరీ పని అంటే బంగారు, వెండి దారాలతో వస్త్రాలు నేసే పని దొరికింది. నేను కూడా అసలు విరామం తీసుకోకుండా పనిచేశాను. పకీరు గొప్పతనం చూడండి. నా కష్టం ఫలించింది. నాకంటే ముందు నుంచి ఆ పనిలో నైపుణ్యం ఉన్న 4 తెలివిగల పిల్లలు పనిచేస్తుండేవారు. నా పనితో పాటు వాళ్ళు చేసిన పనికి కూడా లెక్క కట్టారు. ఒకడు 50 రూపాయలు పనిచేశాడు. రెండో వాడు 100 రూపాయలు పనిచేశాడు. మూడో వాడు 150 రూపాయలు పనిచేశాడు. కానీ నేను అందరికంటే రెట్టింపు పనిచేశాను. అలాంటి నా తెలివి చూసి నా యజమాని మనసుకి ఎంతో ఆనందం కలిగింది. అతను వేరే పిల్లల కన్నా నా మీద గొప్ప ప్రేమను చూపి నన్ను మెచ్చుకున్నాడు. గౌరవ పురస్కారంగా నా తలకి తలపాగా, దేహానికి శాల్వా ఇచ్చాడు. కానీ నేను వాటిని అలాగే ఉంచేశాను. ఎవరో ఇచ్చింది మనకి ఎన్ని రోజులు వస్తుంది? ఎంత ఇచ్చినా చాలదు. నా ప్రభు అంటే పరమేశ్వరుడు లేదా గురువు ఇవ్వటం మొదలు పెడితే అది ప్రళయకాలం చివరి కూడా అంటే ఎన్నటికీ అయిపోదు. నా యజమాని ఇచ్చే కానుకల ముందు ఇతరులు ఇచ్చినవి ఏ పాటివి? పరిణతి లేని దానికి పరిమితి పోషణంగా ఎలా అవుతుంది? నా యజమాని అంటే పరమేశ్వరుడు లేదా గురువు తీసుకుపో అంటాడు. అయితే అందరూ నాకే ఇవ్వండి అంటారు. నా ప్రభు బ్రహ్మజ్ఞానం తీసుకోమంటారు. కానీ జనులు నా నుంచి ఐహిక అంటే ధన సంపత్తి, పుత్రపౌత్రాలు, మాన సన్మానాలు ఇవే కోరుతారు. బ్రహ్మజ్ఞానం ప్రాప్తించాక శాశ్వత సుఖం లభిస్తుంది. ఇది వారికి తెలియదు. తెలిసినా కానీ దానికోసం వారు స్వయంగా కష్టపడటానికి సిద్ధంగా ఉండరు. ఎవరు కూడా నా మాటలు పట్టించుకోరు. ఒకరు నా మాట చక్కగా వినరు. నా యజమాని నిధి వంగి పొర్లుతుంది. ఒకరు బండి తెచ్చుకోరు. తవ్వుకోమన్నా ఎవరు తవ్వుకోరు. ఎవరు ప్రయత్నించరు. నేను అలా అంటాను.
ఆ డబ్బును త్రవ్వండి. బళ్ళ నిండా నింపుకొని తీసుకుపోండి. తల్లికి తగిన బిడ్డల కండి. ధనాగారాన్ని నింపుకోండి. మట్టిలో మట్టి కలిసిపోతుంది. అంటే మన శరీరము మరణానంతరము మట్టిలో కలిసిపోతుంది, లేదా అది బూడిదైపోతుంది. గాలి గాలితో కలిసిపోతుంది. ప్రాణవాయువు గాలితో ఎగిరిపోతుంది. ఇలాంటి అవకాశం మళ్ళీ రాదు అని గుర్తుంచుకోండి. సరే, నా పకీర్ కౌశల్యము, నా దైవం లీల, నా యజమాని సాంగత్యం చాలా విలక్షణంగా ఉంటుంది. నేను కూడా ఎప్పుడు ఎక్కడికి వెళ్ళినా, ఎక్కడికి పోయి కూర్చున్నా ఈ జీవుడు మాయలో తన వారి మీద ప్రేమలో చిక్కుకుంటాడు. అనివార్యంగా భయంకరమైన కష్టాల్లో చిక్కుకుంటాడు. మాయ ఎంతో కఠినమైనది. అది నన్ను దీనంగా చేసింది. నా వారి గురించి నేను రాత్రింబవళ్ళు అదే పనిగా గుర్తు తెచ్చుకుంటాను. హేమాడ్ పంతు సాయిబాబాకి శరణవచ్చాడు. ఈ కథా నిరూపణ అపూర్వము. సాయి స్వయంగా తామే చేయిస్తున్న పనిలో నా అహంకారానికి చోటెక్కడుంటుంది? సాయియే ఈ కథను చెప్తున్నారు. ఆయనే చదువుతున్నాడు. ఆయనే శ్రోత. వ్రాసేది ఆయనే, వ్రాయించేది ఆయనే. అర్థాన్ని తెలియజేసేది ఆయనే. రసార్థ దరహాస చంద్రికలు వెదజల్లే సాయి స్వయంగా ఈ కథలోని పాత్రధారి. స్వయంగా ఈ కథలోని మాధుర్యము ఆయనే. ఆయనే శ్రోత, వక్త కూడా అవుతారు. స్వానంద రసానుభూతిని అనుభవించేవారు ఆయనే. ఇక ఆ శ్రవణ మాధుర్యానికి పరమార్థాన్ని జోడించడంలో అల్పత్వం ఉంటుందా? అన్ని రకాలుగా ఈ సుఖాన్ని అనుభవించే భక్తులు అదృష్టవంతులు. ఇప్పుడు రాబోయే అధ్యాయం యొక్క సారము సాయి విభూతి కన్నా అపార మహిమ దీని గురించి ఉంటుంది. సజ్జనులైన శ్రోతల్లారా, నేను చేతులు జోడించి విన్నవిస్తున్నాను. మీరు ఆదరపూర్వకంగా ఈ అధ్యాయాన్ని వినండి. హేమడ్ పంతు ఎంతో నమ్రతతో ఇలా అంటున్నాడు. సాయి సమర్థులకి నాపై దయ కలిగింది. ఆయనే తమ అపూర్వ రసభరిత కథాలవహారితో నిండిన సచ్చరితను నాతో చెప్పించారు. సర్వులకి శుభమస్తు. ఈ ప్రకారంగా సత్పురుషులు, సజ్జనులు ప్రేరణ కలిగించిన భక్త హేమడ్ పంత్ రచించిన శ్రీ సాయి సమర్థుల సత్య చరిత్రలోని గురుమహిమా వర్ణనం అనే పేరు గల 32వ అధ్యాయం ముగిసింది. శ్రీ సద్గురు సాయినాథార్పణమస్తు. శుభం భవతు. 33వ అధ్యాయము విభూతి ప్రభావము. సాయిబాబా విభూతి సామర్థ్యము. శ్రీ గణేశునికి నమస్కారము. శ్రీ సరస్వతీదేవికి నమస్కారము. శ్రీ గురు మహారాజ్కి నమస్కారము. శ్రీ కులదేవతకి నమస్కారము. శ్రీ సీతా శ్రీరామచంద్రులకి నమస్కారము. శ్రీ సద్గురు సాయినాథునికి నమస్కారము. ఎవరి కృపాదృష్టితో పాపాలనే పర్వతాలు వెంటనే దగ్ధమవుతాయో, కలియుగంలోని చెడు ప్రవృత్తి ప్రక్షాళనమైపోతుందో, ఆ మహాత్ములకి, సజ్జనులకి ఇప్పుడు నమస్కరిస్తున్నాను. రాసిపోసిన వారి ఉపకారాలకి ప్రత్యుపకారం జన్మజన్మలకు కూడా జరగదు. వారు సహజంగా మాట్లాడే మాటలు కూడా మనకి హితాన్ని ఉపదేశిస్తూ శ్రేష్ట సుఖ ప్రాప్తిని కలిగిస్తాయి. ఇది మనది, ఇది ఇతరులది అన్న భేదం వాళ్ళ బుద్ధికి తెలియదు. ప్రాపంచిక భేదభావం అనే మాట వారి మనసులోకి రాదు. గత అధ్యాయంలో గురు మహిమ గురించి కొద్దిగా చెప్పాను. ఇప్పుడు ఈ అధ్యాయంలో శ్రోతలు విభూతి మహిమను వినండి. సాయిబాబా భక్తులను అడిగి మరీ దక్షిణ తీసుకునేవారు. అందులోంచి దీనులకి, దుర్బలులకి దానం చేసేవారు. మిగిలిన డబ్బుతో కట్టెలను ఎక్కువగా కొని రాశిగా పోసేవారు. ఆ ఎండు కట్టెలను తన ముందున్న దునిలో వేసి కాల్చేవారు. దానితో అపరిమితమైన బూడిద తయారయ్యేది. ఆ విభూతిని ఆయన భక్తులకు ఇచ్చేవారు. షిరిడీ నుంచి తమ గ్రామాలకు తిరిగి వెళ్తూ భక్తులు బాబాని అనుమతి అడిగినప్పుడు విభూతి ఇవ్వటం అక్కడ పద్ధతి అయింది. ఇది భక్తులందరికీ తెలుసు. అంతేకాదు, విభూతి తీసుకురా అని బాబా అన్నారంటే తిరిగి వెళ్లేందుకు నిజమైన అనుమతి వచ్చినట్లే తెలుసుకొని ఇంటికి తిరిగి వెళ్ళటానికి వాళ్ళు తమ తమ మనసుల్లో
ఉల్లసించేవారు. అలాగే స్త్రీలో ఉన్నప్పుడు ఉదయం, మధ్యాహ్నం, సాయంత్రం బాబా విభూది ఇవ్వకుండా ఎవ్వరినీ ఖాళీ చేతులతో తిరిగి వెళ్ళనిచ్చేవారు కాదు. ఇది నిత్య కార్యక్రమం. శ్రీ సచిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ उन्हीं शरद बाबू जी की जय. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की జై. అయితే అసలు విభూది లక్షణమేమిటి? మసీదులో బాబా ఎల్లప్పుడూ అఖండమైన ధుని ఎందుకు వెలిగించేవారు? విభూది ఇవ్వడమనే ఈ రోజువారీ కార్యక్రమం ఎందుకు నడిచేది? విభూది ఇవ్వడంలో బాబా ఉద్దేశం ఏమై ఉంటుంది? అది దేన్ని సూచిస్తుంది? జగత్తులో కనిపించేదంతా బూడిద వంటిదేనని మనసులో నిశ్చయంగా తెలుసుకోవాలి. ఈ మానవ దేహం కూడా పంచ మహాభూతాల భోగాలను అనుభవించడం కోసం మిగిలి ఉన్న కట్టె ముక్క. అనుభవాలు ముగిసిపోయాక అది చలనరహితమై పడిపోతుంది. అది తప్పకుండా బూడిదై పోతుంది. మనందరికీ రాబోయే స్థితి ఇదే. దాన్ని మీరు గుర్తుంచుకోవాలని, నేను కూడా రాత్రింబవలు ఈ జాగృతిలో ఉండాలని నేను ఈ విభూది ఇస్తూ ఉంటాను. ఈ జగత్తంతా మాయా దృశ్యం. బ్రహ్మ ఒకటే సత్యం. బ్రహ్మాండం అమృతం అయి ఉంది. దీనికి నిజమైన గుర్తు ఈ విభూది. ఈ జగత్తులో భార్య, పుత్రులు, మేనమామలు, అల్లుళ్ళు మొదలైన బంధుమిత్రులు ఎవరికి ఏమీ కారు. మనం నగ్నంగానే వచ్చాం, నగ్నంగానే పోతాం. ఈ విషయంలో విభూదియే గుర్తుంచుకోదగినది. ఈ విభూదిని దేహానికి రాసుకుంటే మనసుకి, శరీరానికి ఉన్న దుఃఖం నశించిపోతుంది. కానీ ఈ విభూది యొక్క నిగూఢమైన తత్వం వివేకపూర్ణ వైరాగ్యం. ఇవ్వగలిగినంత దక్షిణ ఇచ్చి ప్రవృత్తికి వైరాగ్యాన్ని ప్రాప్తింప చేశాక మెల్లమెల్లగా నివృత్తి యొక్క వైరాగ్య లక్షణాలు మనకు అర్థమవుతాయి. వైరాగ్యం ఒకవేళ చేతికి దొరికినా దానితో పాటు వివేకం లేకపోతే ఆ బంధించి ఉంచడం అంటేనే విభూదిని, దక్షిణను ఒకచోట కలిపినట్లు. అలా చేయకుండా సంసారం అనే నదికి అవతల ఉన్న తీరాన్ని చేరడం ఎంతో కష్టం. చిన్న పెద్దలు బాబా దర్శనానికి వస్తూ ఉండేవారు. ఆయన పాదాలకు నమస్కరించి తిరిగి వెళ్ళిపోయేటప్పుడు వారికి బాబా విభూది ఇచ్చేవారు. మసీదులో దుని రాత్రింబవళ్ళు నిత్యము అఖండంగా వెలుగుతూ ఉండేది. అందులోంచి ఇప్పుడు బూడిద ఇచ్చి బాబా వాళ్ళని తిరిగి పంపించేవారు. ప్రసాదంగా విభూది ఇచ్చేవారు. తమ చేత్తో నుదుటిపై పెట్టేవారు. దాంతోపాటు తమ చేతిని తల మీద పెట్టి భక్తులకు శ్రేయస్సు కలగాలని కోరుకునేవాళ్ళు. రక్ష, విభూది, ఊది ఈ మాటలు మూడు, కానీ వాటి పూర్తి అర్థం ఒకటే. అదే ప్రసాదాన్ని బాబా చేతి నిండా ఇచ్చేవాళ్ళు. ఈ జగత్తు విభూది లాంటిది. ఒకరోజు వస్తుంది, ఆ రోజు తాము విభూదిలాగే బూడిద అయిపోతాం. ఇదే విభూదికి ఓ గొప్ప సారాంశం. తామరాకు మీది నీటి బొట్టు లాంటి నసర్వమైన దేహం పడిపోతుంది కనుక దాని మీద మమకారాన్ని వదిలేయాలి. ఇదే బాబా విభూది పంచడంలోని ఉద్దేశం. విశ్వం యొక్క ఈ విస్తారం బూడిద లాంటిది. ఇది నిశ్చయంగా తెలుసుకోవాలి. జగత్తు యొక్క మిథ్యత్వాన్ని విచారించాలి. విభూదికి నిజమైన అస్తిత్వం ఉందన్న విషయంలో విశ్వాసం పెట్టాలి. విభూది అంటే కేవలం మట్టే. నామము, రూపము ఉన్న వస్తువులన్నిటికీ చివరికి ఇదే గతి పడుతుంది. ఈ జగత్తులో వస్తువుల్లో కనిపించే మార్పు కేవలం నామ మాత్రమే. దీనికి అనుభవం మట్టికి సతతము ఉండేది ఎన్నటికీ మారని గుణం వల్ల వస్తుంది.
స్వయంగా బాబా కూడా అప్పుడప్పుడు పారవస్యంతో పాటలు పాడడం విన్నాము. అందులో విభూది గురించి చక్కటి చిన్న వాక్యం శ్రోతలు శ్రద్ధగా వినండి. నమతే రామ అయోజీ ఆయోజీ ఉదయం కి గోని యా లాయోజీ. రమించే రామ రండి రండి, విభూది సంచులను పట్టుకురండి. మనసులో ఆనంద జరీ తరంగాలు ఎగిసినప్పుడు ఈ కృప దాన్ని ఎంతో ఉల్లాసంగా మధుర స్వరంతో ఆయన మళ్ళీ మళ్ళీ పాడుతూ ఉండేవారు. సారాంశం ఏమిటంటే బాబా ఈ శ్రేయస్కరమైన ధునితో విభూదిని ఎన్ని బస్తాలు ఉత్పన్నం చేశారు, దాన్ని లెక్కపెట్టగల సామర్థ్యం ఎవరికీ లేదు. సరే, అలా బాబా విభూదిని పంచడంలోని అంతరార్థాన్ని సామర్థ్యాన్ని గురించిన అంతర్గత హేతువుని విని శ్రోతలు విభూదిని తమ స్వహితాన్ని సంసార వ్యవస్థను చక్కగా నడిపించాలన్న కోరికతో అడుగుతూ ఉండేవారు. ఆ విభూదిలో ఈ లక్షణం ఉంది. అది లేకపోతే విభూది గొప్పతనం ఎలా విస్తరిస్తుంది? సాయిబాబా పారమార్థిక మార్గాన్ని చూపడంలో మహామనులైన భక్తులచే స్వార్థాన్ని పరమార్థాన్ని సాధింప చేస్తారు. ఈ విభూది యొక్క యోగక్షేమాల కథనంతటిని ఎంతగానో చెప్పుకోవచ్చు. కానీ గ్రంథం విస్తరణ భీతితో నేను దాన్ని ఎంతో క్లుప్తంగా చెప్తాను. నాసిక్లో నారాయణ మోతీరాం జానీ అనే పేరుగల స్వయం పాకం చేసుకునే ఓ గృహస్థ ఆశ్రమ బ్రాహ్మణ పండితుడు, అలాగే బాబాకి రామచంద్ర వామన్ మోడక్ అనే పేరుగల మరొక భావిక భక్తుడు ఒకడు అతని కింద ఈ నారాయణ ఉద్యోగం చేసేవారు. బాబా దేహదారులుగా ఉన్న సమయంలో ఈ నారాయణరావు తన తల్లిని వెంటబెట్టుకొని బాబా దర్శనానికి షిరిడీకి వెళ్ళినప్పుడు బాబా తాము స్వయంగా అతని తల్లికి మొదటే ఇలా సూచించారు: ఇక మీదట ఉద్యోగంతో పని ఉండదు. ఈ బానిసత్వం ఇక నుంచి దీనికంటే సొంత వ్యాపారం మంచిది. తర్వాత కొద్ది రోజులు గడిచాక భగవంతుడికి దయ కలిగి నారాయణరావు ఇతరులపై ఆధారపడే ఉద్యోగాన్ని వదిలేశాడు. అతనికి స్వతంత్రమే నచ్చింది. అక్కడే తను స్వయంగా భోజనంతో సహా వసతి గృహాన్ని నిర్మించాడు. దానికి ఆనంద ఆశ్రమం అని పేరు పెట్టాడు. అందరితో కష్టపడి పనిచేయడం వల్ల అది రోజురోజుకి వృద్ధిలోకి వచ్చి మంచి పేరు వచ్చి మనసుకి విశ్రాంతి కలిగింది. ఈ ప్రకారంగా సాయిబాబా చెప్పినట్లు జరగడంతో అతనికి సాయిపై విశ్వాసం పెరిగి అనేక అనుభవాలు కలగడం వల్ల అతని దృఢ భక్తి రూపాంతరం చెంది శాశ్వతమైంది. సాయిబాబా మాటలను అనుభవంలో వచ్చిన ఈ కథను విన్న శ్రోతలకు కూడా కారుణ్యమూర్తి సాయి చరణ కమలాలలో ప్రేమ పెరుగుతుంది. నిజంగా బాబా చేతలు అపూర్వం. మానవులను
ఆవర్ణనీయ ఆనంద తీరాలకు తీసుకెళ్లే బాబా మాటలు ఉత్తమ ఆనంద తీరాలకు తీసుకెళ్లే బాబా మాటలను నిజం చూస్తే అవి ఎప్పుడు ఇతరుల గురించే ఉండేవి. శ్రద్ధను బట్టి చూసేవారికి ప్రతిరోజు ఇదే అనుభవం కలిగేది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. అనుభవాలు కలుగుతున్న కొద్దీ అతనికి భక్తి ప్రేమలు పెరిగాయి. ఇప్పుడు అతనికి పొందిన అపూర్వ భక్తి భావం గురించి వినండి. ఓసారి అతను మిత్రుడు ఒకడికి తేలు కుట్టింది. అతనికి ఎంతో వేదన కలిగింది. కుట్టిన చోట బాబా విభూతి పెడితే ఎంతో పని చేస్తుంది. కానీ ఎంత వెతికినా అది దొరకలేదు. మిత్రుడు వేదన భరించలేక అల్లాడిపోతున్నాడు. విభూతి దొరకలేదు. అప్పుడు నారాయణరావు బాబా ఫోటో వద్దకు వెళ్ళి ఆయన దయను యాచించాడు. అప్పుడు ఆ ఫోటో ముందు వెలిగించిన అగరొత్తి బూడిద క్రింద పడి ఉంది. దాన్ని నారాయణరావు ఓ క్షణం విభూతిగా భావించాడు. అందులోంచి ఓ చిటికెడు విభూతి తీసుకుని సాయినామాన్ని నోటితో ఉచ్చరిస్తూ తేలుకుట్టిన చోట పెట్టాడు. అనుభూతికి ప్రతీక అయిన విభూతి భావాన్ని బట్టే అనుభవాన్ని కలిగిస్తుంది. శ్రోతలు ఇవి వింటే ఆశ్చర్యపోతారు. బూడిద పెట్టిన మరుక్షణం వేదన వచ్చిన దారినే వెళ్ళిపోయింది. వారిద్దరికీ బాబాపై ప్రేమ వెల్లువ ఉప్పొంగింది. ఇక్కడ అగరొత్తి బూడిద బాధపడే వ్యక్తికి పెట్టబడింది. కానీ విభూతి బదులు దారిలో ఉన్న మట్టి కూడా అలాంటి అనుభవాన్ని చూపించింది. ఆ మట్టిని రోహంతోనూ వ్యాధితోనూ ఉన్న వ్యక్తికి ప్రత్యక్షంగా పెట్టకపోయినా వారి పేరు మీద ఇతరులపైన ప్రయోగించినా కూడా అది పనిచేసింది. ఒక అతనికి తన కూతురికి ప్లేగు జ్వరం వచ్చిందన్న కబురు వేరే ఊరి నుంచి హఠాత్తుగా రావడంతో ఆ పాప తండ్రి అయిన అతనికి చింత కలిగింది. తండ్రి బాంద్రాలో ఉంటాడు, పాప వేరే ఊర్లో ఉంటుంది. తన దగ్గర విభూతి లేదు కనుక అతను నానాసాహెబ్ చందోర్కర్కి కబురు చేశాడు. మీరు బాబాని ప్రార్థించండి, నా బాధను దూరం చెయ్యండి అని నానాసాహెబ్కి విన్నపం చేసి ప్రసాదంగా విభూతిని పంపమని అడిగాడు. కబురు తీసుకుని వెళ్లే వ్యక్తికి నానాసాహెబ్ దారిలోనే కలిశాడు. భార్యతో కలిసి అతడు అప్పుడు కళ్యాణ్కి వెళ్తున్నాడు. నానాసాహెబ్కు ఆ కబురు ఠాణేలోని స్టేషన్ దగ్గర ఉన్నప్పుడు అందింది. విభూతి కోసం చూస్తే దగ్గర అది లేదు కనుక అతను దారిలోని మట్టిని తీసి అక్కడే నిలబడి సాయి సమర్థులకి నొక్కి పెట్టమన్నారు. వెనక్కి తిరిగి తన భార్య నుదుటి మీద ఖచ్చితంగా ఓ చిటికెడి పెట్టాడు. అక్కడ ఆ భక్తుడు బయలుదేరి తన బిడ్డ ఉన్న గ్రామానికి వెళ్ళాడు. అక్కడ అతనికి తెలిసిందేమిటంటే ఆ పిల్లకి 3 రోజులు ఎంతో తీవ్రంగా జ్వరం వచ్చింది. వేదనతో ఆమె క్షీణించిపోయింది. నిన్ననే ఆమెకి కొంచెం నయమైంది. అది విని అతను ఎంతో ఆనందించాడు. విచారించిన మీదట తెలిసింది ఏమిటంటే నానాసాహెబ్ విభూతి అంటూ భార్య నుదిటి మీద మట్టితో బొట్టు పెట్టి సాయిబాబాని ప్రార్థించగానే ఆ క్షణం నుంచి ఆ పాపకి తగ్గుముఖం మొదలైంది. సరే, ఈ వ్యాధికి చెందిన ఈ కథను సరైన సందర్భంలో సవిస్తరంగా మళ్ళీ ఎప్పుడైనా చెప్తాను. ప్రస్తుతం విభూతి గురించిన ఈ చిన్న విషయాన్ని చాలిస్తాను. ఈ ప్రేమమూర్తి నానాసాహెబ్ చందోర్కర్ జామ్నేర్లో రెవెన్యూ అధికారిగా ఉన్నప్పుడు తన భక్తుల శ్రేయస్సు కోసం తత్పరులై ఉండే సాయిబాబా చేసిన చమత్కారాన్ని వినండి. ఆ విభూతి మహిమకు అంతమే లేదు. ఆ 2వ చమత్కారాన్ని నేను ఇప్పుడు చెప్తాను. శ్రోతలు వినేందుకు సిద్ధం అవ్వండి. వారికి ఎంతో ఆశ్చర్యం కలుగుతుంది. నానా కూతురికి ప్రసవ సమయం దగ్గర పడింది. ఆ ప్రసవ వేదన సహించలేనంతగా ఎక్కువైంది కనుక నానాసాహెబ్ జామ్నేరు నుండి సాయి సమర్థులను అన్ని రకాలుగా ప్రార్థించాడు.
జామ్నేరులో పరిస్థితి షిరిడిలో ఎవరికీ తెలియదు. కానీ సర్వజ్ఞులు సర్వగతులు అయిన సాయిబాబాకి జగత్తులో తెలియనిది అంటూ ఏమీ ఉండదు. ఆయనకి తన భక్తులతో ఏకాత్మకత ఉంటుంది. నానా పరిస్థితి తెలుసుకుని సాయిబాబా మనసు ద్రవించింది. ఆయన అప్పుడు ఏం చేశారో చూడండి. బాబా మనసులో నానాకి విభూతిని పంపించాలి అనిపించింది. ఇంతలో షిరిడీకి చెందిన గోసావి రామ్గిర్ బువా మనసుకి తన గ్రామానికి వెళ్ళాలన్న ప్రేరణ కలిగింది. అతను ఊరు ఖాందేశ్లో ఉండేది. మహారాష్ట్రలోని జలగాం, ధూలే జిల్లాలోని ప్రదేశాన్ని ఖాందేశ్ అంటారు. అంతా సిద్ధం చేసుకుని అతను దర్శనం చేసుకోవటానికి మసీదుకి బాబా దగ్గరికి వచ్చాడు. బాబా దేహదారులుగా ఉన్నప్పుడు మొదట ఆయన పాదాలకు నమస్కరించకుండా, ఆజ్ఞ తీసుకోకుండా ఎవరూ కూడా ఏ పని కోసము వెళ్ళేవారు కాదు. పెళ్లి కానివ్వండి, ఒడుగు కానివ్వండి, శాస్త్రోక్తమైన శుభకార్యం కానివ్వండి, అంతేకాదు ఏదైనా ఒక పని చేయాలా వద్దా అని కానీ, దాని ప్రయోజనం కోసం కానీ మొదట బాబా సమ్మతి తీసుకునేవారు. పూర్తిగా ఆయన ఆజ్ఞ లేకుండా, ఆశీర్వాదంతో పాటు విభూతి తీసుకోకుండా కార్యం నిర్విఘ్నంగా గట్టెక్కదు అని అందరికీ దృఢమైన భావన ఉండేది. సరే, ఆ షిరిడీ గ్రామంలోని పద్ధతి అలా ఉండేది. దాన్ని అనుసరించి రామ్గిర్ బువా వచ్చాడు. బాబా పాదాలు పట్టుకుని తిరిగి వెళ్లేందుకు అనుమతి అడిగాడు. అతను ఇలా అన్నాడు: బాబా, ఖాందేశ్లో మా ఊరికి వెళ్ళొస్తాను. నాకు విభూతి ఆశీర్వాదం ఇవ్వండి. ఈ దాసునికి వెళ్లేందుకు అనుమతి ఇవ్వండి. రామ్గిర్ బువాని బాబా ప్రేమతో బాపుగిర్ బువా అని పిలిచేవారు. అతనితో బాబా ఇలా అన్నారు: నీవు గ్రామానికి హాయిగా వెళ్ళు, కానీ దారిలో కొంచెం విశ్రాంతి తీసుకో. మొదట జామ్నేర్కి పో. నానాసాహెబ్ చాందోర్కర్ ఇంట్లో దిగి అతని సమాచారం తెలుసుకుని అప్పుడు ఇంటికెళ్ళు. తరువాత బాబా మాధవరావు దేశపాండేతో ఇలా అన్నారు: శ్యామ, మాధవట్కర్ రచించిన హారతిని కాగితం మీద వ్రాసి గోసావితో నానాకి పంపు. అప్పుడు బాబా గోసావికి విభూతి ఇచ్చి మరీ కొంచెం విడిగా పొట్లం కట్టి దాన్ని అతనితో నానాకి పంపించారు. బాబా ఇలా అన్నారు: ఈ పొట్లం హారతి నానాకి తీసుకెళ్లి ఇవ్వు. కుశల సమాచారాలు విచారించి అప్పుడు నీ గ్రామానికి వెళ్ళు. ఈ హారతి సాయిబాబా సౌఖ్యదాతార జీవ అనే హారతి పాట రామజనార్దనుడు రచించిన సంత్ జ్ఞానేశ్వరుడి హారతి లాంటిదే. హారతి జ్ఞానరాజా మహాకైవల్య తేజ. రెండింటి రాగం ఒకేలాగే ఉంటుంది. రామ జనార్దనుడు జనార్దన స్వామి భక్తుడు. జనార్దన స్వామికి ముగ్గురు గొప్ప ప్రముఖ శిష్యులు ఉండేవారు. ఏక జనార్దనుడు అంటే ప్రసిద్ధ సంత్ ఏకనాథ్ మహారాజు. అలానే జ్ఞానేశ్వరుడి హారతి రచించిన రామజనార్దనుడు జనీ జనార్దనుడు. మాధవట్కర్ సాయి చరణాల పట్ల ఆకర్షితుడైనాడు. తమ రచించిన హారతి పాట ఎంతో ప్రయోజనకరమైనది. అది లేకపోతే సాయిబాబా భజన అసంపూర్ణంగా ఉంటుంది. సరే, బాబా తమకిష్టమైన ఈ హారతిని విభూతితో పాటు నానాకి పంపించారు. దాని శ్రోతలంతా వినాలి. దాని ఫలం గురించి తరువాత తెలుస్తుంది. హారతి సాయిబాబా సౌఖ్యదాతార జీవ చరణా రజతాలి ధవ దాసాం విసావా భక్తాం విసావా. ఓ సాయిబాబా, నేను మీకు హారతిని ఇస్తున్నాను. మీరు సర్వ ప్రాణులకి సుఖాన్నిచ్చేవారు. మీ పదరజ కణం క్రింద ఈ సేవకుడికి ఆశ్రయం ఇవ్వండి. ఈ భక్తుడికి ఆశ్రయం ఇవ్వండి. ద్రుపద అంటే పాట ఆరంభంలో ఉండే స్వతంత్ర పల్లవి. అదే ముందుగాను ప్రతి ఒక్క చరణంలోనూ మళ్ళీ మళ్ళీ పాడాలి. జాలునియా అనంగా సస్వరూపిరాహేగంగా ముముక్ష జనద్యావి నిజ డోలా శ్రీరంగా డోలా శ్రీరంగా. కామ వాసనను దగ్ధం చేసిన మీరు సదా మీ ఆత్మస్వరూపంలో లీనమై ఉంటారు. మోక్షాన్ని వాంఛించే వారికి మీరు శ్రీకృష్ణుడి రూపంతో దర్శనమిస్తారు. ఓ సాయిబాబా, నేను మీకు హారతి ఇస్తున్నాను. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథ్ నిసరత్ బాబూజీ కీ. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. జయమని జైసా బావా తయా తైసానుభావ దావిసి దయగాన ఐసి తుజీ హి మావా. ఓ అత్యంత దయామయులైన సాయినాథ, ఓ వారి వారి మనసుల్లో ఉన్న శ్రద్ధ విశ్వాసాలను అనుసరించే వారికి మీరు అనుభవాన్నిస్తారు. మాయా లేదా చమత్కారాలతో ఉండే మీ చేతల
చేతుల అపూర్వ మీ మాయా చమత్కార కరాన్ని అలా ఉంటాయి. ఓ సాయిబాబా, నేను మీకు ఆరతినిస్తున్నాను. తుమ్చే నామ ధ్యాత హరే సంస్కృతి వ్యాత అగాధ తవకరణి మార్గదవీసి అనాథ దావిసి అనాథ. మీ నామాన్ని చింతన చేస్తుంటే సంసారంలోని శారీరక మానసిక దుఃఖాలు నశిస్తాయి. మీ కరణికి నిజంగా పరిమితిలే లేదు. నిస్సహాయులకి మీరు మార్గం చూపిస్తారు, అనాథలకు మార్గం చూపిస్తారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతినిస్తున్నా. కలియుగ అవతార సగుణ బ్రహ్మ సాచార అవతీర్ణ జూలాసే స్వామి దత్తా దిగంబర దత్తా దిగంబర. నిర్గుణ నిరాకార బ్రాహ్మణ అయిన మీరు ఈ కలియుగంలో గుణాన్ని ఆకారాన్ని తీసుకొని ప్రత్యక్షంగా దత్తా దిగంబరులుగా అవతరించారు. స్వామి దత్తా దిగంబరులే అయ్యారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతినిస్తున్నాను. అటాదివస గురావరి భక్త కరీతి వారి ప్రభుపద పహవాయ భవ భయ నివారి భయ నివారి. 8వ రోజున ప్రతి గురువారం సర్వశక్తివంతులైన దేవుని అంటే మీ చరణ దర్శనం కోసము భక్తులు వస్తారు. వారికి సంసారంలోని కష్టాలు మళ్ళీ మళ్ళీ జన్మించటం భీతిని మీరు తొలగిస్తారు, భయాన్ని మీరు తొలగిస్తారు. ఓ సాయిబాబా, మీకు నేను హారతినిస్తున్నా. మాజ నిజ ద్రవ్యటేవ తవ చరణి రజసేవ మగాణి హేచియత తుమ్హా దేవాదేవ దేవాది దేవ. మీ చరణ సేవ చేయుటమే నా ఐశ్వర్యపు నిధి. ఓ దేవతలకే దైవమా, మీ నుంచి నేనేదో కోరుతున్నాను. మీ చరణ సేవ చేయుటమే నా ఐశ్వర్యపు నిధి. ఓ దేవతలకే దైవమా, నీ నుంచి నేనేదో కోరుతున్నానని దేవాది దేవ ఇదే కోరుతున్నాను. ఓ సాయిబాబా, నేను మీకు హారతినిస్తున్నాను. ఇచ్చిత దినచాతక నిర్మల తోయ నిజసుఖ పాజవే మాధవాయ సంబాళ అపూరి బాక అపుల్లి లీల బాక. ఈ దీన చాతక పక్షి మీ నుంచి ఆత్మ సుఖమేనే స్వచ్ఛమైన జలాన్ని కోరుతుంది. ఈ మాధవుడిచే హారతి చేసేవాడికి దాన్ని త్రాగించడం. మీరిచ్చిన వాగ్దానాన్ని నిజం చెయ్యండి, మీ మాటను నిజం చేయండి. ఓ సాయిబాబా, నేను మీకు హారతినిస్తున్నాను. రామ్గిర్ గోసావి బాబాతో ఇలా అన్నాడు. బాబా, నా వద్ద మొత్తం 2 రూపాయలే ఉన్నాయి. వీటితో నేను జమ్మేర్ ఎలా వెళ్తాను? దానికి బాబా ఇలా సమాధానమిచ్చారు. నీకు హాయిగా వెళ్ళు, నీకు అన్ని ఏర్పాట్లు జరుగుతాయి. అప్పుడు బాబా మాటలపై విశ్వాసం ఉంచి గోసావి బయలుదేరటానికి సిద్ధమైనాడు. బాబాని అలా అడిగి ఆయన అనుమతి తీసుకొని ఆయనకి నమస్కరించి వెంటనే విభూతి ప్రసాదం తీసుకొని రామ్గిర్ బువా పని కోసం తత్పరుడై వెళ్ళిపోయాడు. ఇప్పటిలాగే జామ్నేర్కి అప్పుడు రైలు మార్గం లేదు. ప్రయాణం అంతా సౌకర్యంగా ఉండేది కాదు. అందుకనే గోసావికి చాలా చింత కలిగింది. రైలు బండిలో ప్రయాణిస్తూ ప్రయాణికులు జలగాంలోని దిగి తరువాత అక్కడి నుంచి ముందు దారి 44 కిలోమీటర్లు కాలినడక వెళ్ళవలసి ఉంటుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్కి జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి జై. రూపాయి 14 అణాలు, రూపాయి 88 రైలు ఛార్జీలు అయ్యాయి. ఇప్పుడు అతని వద్ద కేవలం 2 అణాలు 12 మిగిలి ఉన్నాయి. ముందు ప్రయాణం ఎలా చేయాలా అని చింతలో ఉండి గోసావి జాల్గాం స్టేషన్ వరకు కొన్న టికెట్ను ఇచ్చి బయటపడ్డాడు. అప్పుడు అతనికి దూరంగా ఓ సిపాయి కనిపించాడు. దిగిన ప్రయాణికుల
ప్రయాణికుల ముందుకొచ్చి వెతుకుతూ ఆ సిపాయి ఇలా అన్నాడు, షిరిడీకి చెందిన బాపూగిర్ ఎవరో చెప్పండి. ఆ సిపాయి అడిగేది కేవలం తననే అని తెలుసుకొని గోసావి ముందుకెళ్ళి ఇలా అన్నాడు, నేనే, నీకేం కావాలి? దానికి ఆ సిపాయి ఇలా అన్నాడు, నానాసాహెబ్ చాందోర్కర్ మిమ్మల్ని తీసుకురమ్మని నన్ను పంపాడు. గుర్రబండిలో వెళ్దాం పదండి, మీకోసం అతను ఎదురు చూస్తున్నాడు. బువాకి ఎంతో ఆనందం కలిగింది. షిరిడీ నుంచి నానాకి కబురు వెళ్ళిందో ఏమో, కనుకే సమయానికి గుర్రబండి వచ్చింది. పెద్ద చింత తొలగిపోయింది. సిపాయి చాలా తెలివైన వాడులా ఉన్నాడు. అతను గడ్డంతో, మెలితిరిగిన మీసాలతో, చెంపల మీద కేశాలు ఒత్తుగా ఉన్నాయి. తెలివైన వాడిలా ఉన్నాడు. చక్కగా ప్యాంటు వేసుకున్నాడు. గుర్రబండి కూడా భలే అందంగా ఉంది. బండిలాగే ఉన్నాయి గుర్రాలు. అవేమన్నా బాడుగవా? కార్యోత్సాహంతో అది ఇతర బళ్ళ కన్నా ముందుకు పరిగెత్తింది. రాత్రి 12 గంటలు అయ్యాక బండి వేగాన్నందుకుంది. తెల్లవారుజామున ఓ ప్రవాహం పక్కన ఆగింది బండి. అక్కడ నుండి నీరు తాగడానికి తన గుర్రాలను వదిలి ఇలా అన్నాడు, నేనిప్పుడు అలా వెళ్ళి వెంటనే తిరిగి వస్తాను. తరువాత మనమిద్దరం హాయిగా పలహారం చేద్దాం. నేను కాసిన నీళ్లు తెస్తాను. మనం మామిడి పండ్లు, కోవా, తీపి గోధుమ రొట్టెలను తిని గుర్రాలను పూంచి అప్పుడు బయలుదేరదాం. బండివాని వేషం చూస్తే ముస్లింలా అనిపిస్తోంది. అతని ఈ మాటలు విని రామ్గీర్ మనసుకి ఈ పలహారం నేనెలా తినాలి అన్న అనుమానం కలిగింది. కనుక రామ్గీర్ అతని జాతిని గురించి అడిగాడు. అప్పుడు ఆ బండివాడిలా అన్నాడు, అసలు మీకు సందేహం ఎందుకు కలిగింది? అరే, నేను హిందూ గడ్వాల్, ఉత్తరప్రదేశంలోని హిమాలయాల పాదాలపై ఉండే గడ్వాలా ప్రాంతం చెందిన క్షత్రియ పుత్రుడినండి. జాతితో నేను రాజపుత్రుణ్ణి. ఈ ఆహారం కూడా నానా మీకోసం నాతో పంపించారు. మనసులో ఏ అనుమానాలు రానివ్వకండి. ప్రశాంతంతో దీన్ని తినండి. అతనికి విశ్వాసం కలగగానే వాళ్ళిద్దరూ పలహారం తిన్నారు. బండి సిద్ధం చేశారు. సూర్యోదయమైన తరువాత ప్రయాణం ముగిసింది. గ్రామంలో బండి ప్రవేశించగానే నానా ఆఫీసు కనిపించింది. గుర్రాలు కొంచెం విశ్రాంతి కోసం ఆగాయి. రామ్గిరి బువా మనసులో మహా ఆనందించాడు. అతనికి లఘుశంక కలిగింది. అందుకని అతను పక్కకు వెళ్ళాడు. మళ్ళీ తిరిగి అతను మునుపటి స్థానానికి రాగానే జరిగిన అద్భుతం చూడండి. బండి లేదు, గుర్రాలు లేవు, బండివాడు కూడా లేడు. అతనికి ఎవరూ కనిపించలేదు. ఆ ప్రదేశమంతా ఖాళీగా కనిపించింది. రామ్గిరి బువా మనసులో ఇలా అనుకున్నాడు, ఆహా, ఏమిటి చమత్కారం! ఇక్కడి వరకు నన్ను తీసుకువచ్చి ఇంతలో కనిపించకుండా ఎలా పోయాడితను అనుకొని బువా నానాని కలవాలన్న ఉత్కంఠతతో ఆఫీసులోకి వెళ్ళాడు. కానీ అతను ఇంట్లో ఉన్నాడని తెలిసి అతను తిరిగి ఇంటికి వెళ్ళాడు. దారిలో కలిసిన వాళ్ళని అడుగుతూ బువా వెళ్ళాడు. నానా చిరునామా సహజంగానే దొరికింది. బువా వెళ్ళి బయట అరుగు మీద కూర్చున్నాడు. అప్పుడు నానాయే అతన్ని లోపలికి పిలిచాడు. ఒకరినొకరు కలిశారు. రామ్గిర్ బువా తన జోలిలోంచి విభూతిని, హారతిని తీసి నానా ముందు పెట్టాడు. జరిగినదంతా చెప్పాడు. ఆశ్చర్యం ఏమిటంటే, ఈ విభూది వచ్చినప్పుడు నానా కూతురు మైనతాయి ప్రసవ వేదన పెరిగి ఎంతో బాధపడుతోంది. ఆ కష్టం తొలగాలని నవచండీ హవనం, శ్రీ దుర్గా సప్తశతి పఠనం జరగటం చూసి గోస్వామి రామ్గిర్ బువాకి ఆశ్చర్యం వేసింది. ఆకలి కొన్నవాడి ముందు అనుకోకుండా పిండి వంటలతో నిండిన పళ్ళెం వచ్చినట్లు, లేదా దాహంతో అల్లాడే చకోరం నోటిలో అమృతం రసధారలు పడినట్టయింది నానాకి. నానా వెంటనే తన భార్యని కేకేశాడు. విభూదిని నీటిలో కలిపి కూతురికి త్రాగడానికి ఇచ్చాడు. స్వయంగా హారతి పారడం మొదలుపెట్టాడు.
ఒక క్షణం గడిచిందో లేదో లోపల నుంచి బయటకు కబురొచ్చింది. విభూతి తీర్థాన్ని పెదవుల ముందు పెట్టుకోగానే ఆ అమ్మాయికి విశ్రాంతి కలిగింది. ఆమె వేదన వెంటనే ఆగిపోయింది. ఆమె నిర్విఘ్నంగా ప్రసవమైంది. ప్రమాదం నుంచి సుఖంగా బయటపడింది. సర్వుల చింత దూరమైంది. రామ్గీర్ నానాని ఇలా అడిగాడు. మీరు పంపిన ఆ బండి ఎక్కడుంది? బండివాడు ఎక్కడికి వెళ్ళాడు? ఇక్కడ నాకు కనిపించలేదే. నానా అన్నాడు. నేను బండి పంపనే లేదు. బండి సంగతి ఏమిటో అది ఎక్కడుందో నాకు తెలియదు. మీరాక అసలు ఎవరికి తెలుసు? బండిని నేను ఎలా పంపిస్తాను? అప్పుడు రామ్గిరి బువ బండిని గురించిన పూర్తి కథను మొదటి నుండి అందరికీ చెప్పాడు. నానా బాబా అసాధారణమైన వాత్సల్య తత్వాన్ని చూసి ఆశ్చర్యం కలిగింది. ఎక్కడి బండి, ఎక్కడి సిపాయి? నానా రకాల చమత్కార ఆటలు ఆడించి చూపే ఈ సాయి జనని తన భక్తులపై ఉన్న అనూహ్యమైన ప్రేమ రసఝరీ తరంగాల వల్ల సంకటాలలో పరిగెత్తి వస్తుంది. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీకి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి సద్గురు బాబూజీకి జై. ఇప్పుడు గడిచిన సందర్భంలో 50వ ఓవిలోని నాసిక్ చెందిన నారాయణరావు కథని ముందుకు నడిపిద్దాం. కొద్ది కాలం గడిచాక బాబా నిర్వాణమయ్యారు. క్రీస్తు శకం 1918వ సంవత్సరంలో విజయదశమి దసరా పండుగ అనే చక్కటి శుభదినం చూసి బాబా తమ దేహాన్ని అవనికి అర్పించారు. తర్వాత ఆయనకి సమాధి కట్టారు. దానికి ముందు బాబా దేహదారిగా ఉన్నప్పుడు నారాయణరావు సంవత్సరానికి 2 సార్లు బాబా దర్శనం చేసుకునేవాడు. సమాధి అయ్యి 3 సంవత్సరాలయ్యాయి. సమాధి దర్శనం చేసుకోవాలన్న కోరిక నారాయణరావులో తీవ్రమైంది. కానీ సరైన సమయం రాలేదు కనుక అతడు ఎంతో వ్యాకులం చెందాడు. సమాధి అయిన 1 సంవత్సరానికి నారాయణరావు అనారోగ్యంతో బాధపడ్డారు. అన్ని మందులు అయ్యాయి. సర్వసాధారణంగా లోకంలో నడిచే ఉపాయాలన్నీ కుంటుపడ్డాయి. నారాయణరావు వ్యాధితో బాధపడుతున్న రాత్రింబవళ్ళు బాబా ధ్యానం నడుస్తూనే ఉంది. గురు మహారాజుకి మరణం అనేది ఎక్కడ? ఆయన నారాయణరావుకి దర్శనం ఇవ్వడానికి ఒక రాత్రి స్వప్నం వచ్చింది. ఒక భూగృహంలో నుంచి బాబా బయటకు వచ్చి నారాయణరావుకి ధైర్యం చెప్పారు. మనసులో ఏమీ చింతించకు. రేపటి నుంచి రోగం తగ్గుముఖం పడుతుంది. 1 వారం తర్వాత నీవు స్వయంగా లేచి కూర్చుంటావు. సరే. 8 రోజులు గడిచాయి. ప్రతి అక్షరం అనుభవంలోకి వచ్చింది. నారాయణరావు లేచి కూర్చున్నాడు. అతని మనసుకి ఎంతో సంతోషం కలిగింది. అలా కొద్ది రోజులు గడిచాక నారాయణరావు సమాధిని దర్శించడానికి వచ్చాడు. అప్పుడు అతను తన అనుభవాన్ని చెప్పారు. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కి జై. సద్గురు శ్రీ శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. सद्गुरु श्री साईनाथ शरद बाबू की जय. జర్మను ప్రజలతో జరిగిన గొప్ప యుద్ధం మొదటి ప్రపంచ యుద్ధం క్రీస్తు శక 1914-1918 అప్పుడే ముగిసింది. అప్పుడు ఇంగ్లీష్ ప్రభుత్వం తమ పట్ల శత్రుభావం లేకుండా యుద్ధం చేసేందుకు సైన్యాన్ని సిద్ధం చేయటానికి ఈ భారతదేశంలో ప్రతి పట్టణంలో అన్ని చోట్ల నుండి సైన్యంలోకి సిపాయిలను తీసుకుంటున్నారు. క్రీస్తు శక 1917లో ఒక భక్తుడికి సమయం వచ్చింది. అతను ఠాణే జిల్లాలో నియమించబడ్డాడు. ఆశ్చర్యకరమైన సంగతి జరిగింది. అతని పేరు అప్పా సాహెబ్ కులకర్ణి. అతనికి సాయి చరణాల పట్ల భక్తి కలిగింది.
అది కూడా కేవలం సాయిబాబా ప్రభావమే. ఆయన లీలలు ఎంతో లోతైనవి. ఎన్నో సంవత్సరాల క్రితం అప్పాసాహెబ్కి బాలాసాహెబ్ భాటే నుంచి బాబా ఫోటో ఒకటి లభించింది. అతను దాన్ని పూజలో పెట్టుకున్నాడు. కాయా వాచ మనస గంధం, అక్షింతలు, పూలు మొదలైన పూజా సామాగ్రి తీసుకొని రోజు నియమంగా ఆ ఫోటోని అతను పూజించసాగాడు. నైవేద్యం పెట్టేవాడు. ప్రారబ్ధానుసరించి వచ్చే సుఖదుఖాలు ఎప్పుడు ముగుస్తాయి, మనసులోనిది ఎప్పుడు జరుగుతుంది, సాయిబాబా ప్రత్యక్ష దర్శనం ఎప్పుడు కలుగుతుంది అని అతనికి ఎంతో చింతగా ఉండేది. సాయిబాబా ఫోటో దర్శనం ఆయన ప్రత్యక్ష దర్శనంతో సమానం. మనసు నిండా శ్రద్ధ ఉంటే యోగ్యమైన సమయంలో ఆ అనుభవం కలుగుతుంది. ఫోటో దర్శనమే అయినప్పటికీ అది ప్రత్యక్ష దర్శనం అవుతుంది. దానికి సంబంధించిన నిరూపణ శ్రోతలు ఆదరపూర్వకంగా వినాలి. ఓసారి బొంబాయిలో బాలాబువా సుతార్ అనే పేరు గల హరిదాస్ ఉండేవాడు. అతన్ని అందరూ అభినవ తుకారాం అనేవారు. అతను షిరిడీ వెళ్ళాడు. అదే అతను బాబాని మొదటిసారిగా కలవటం. అంతకు ముందెన్నడూ ఆయన్ని కలవలేదు. అయినా ఒకరినొకరు చూసుకున్నప్పుడు సాయి అతనితో స్పష్టంగా ఇలా అన్నారు: 4 సంవత్సరాల నుండి నువ్వు నాకు తెలుసు. బాలాబువా ఆశ్చర్యపోయాడు. బాబా ఎందుకలా అన్నారు? బాబా ఎన్నడూ షిరిడి వదిలి బయటికి వెళ్ళలేదు. నేను కూడా ఈరోజే కళ్ళతో ఈ ఊరు వస్తున్నాను. మరి బాబాకు 4 సంవత్సరాల నుండి నేనెలా పరిచయం అని ఆలోచిస్తుంటే 4 సంవత్సరాల క్రితం బాబా ఫోటోకి తను నమస్కరించిన సంగతి బువాకి గుర్తొచ్చింది. అప్పుడు బాబా మాటలోని నిజం బాలాబువా మనసుకి చక్కగా పట్టుకుంది. అతనిలా అన్నాడు: చూడండి, ఈ మహాత్ముల వ్యాపకత, భక్తులపై పొంగి పొరలే వాత్సల్యం ఎంత గొప్పది. ఇది వరకు నేను కేవలం ఫోటోకి మాత్రమే నమస్కరించాను. ప్రత్యక్షంగా ఆయన్ని ఈరోజే కలిశాను. అయినా బాబా దాన్ని ఎంతగానో గుర్తు పెట్టుకున్నారు. నేను మాత్రం దాన్నెప్పుడూ మర్చిపోను. ఎప్పుడో మర్చిపోయాను. మర్చిపోయానటం కూడా నిజం కాదు. అసలు బాబా మాటల్లోని అర్థం వెంటనే నాకు తెలియలేదు. నిజానికి కేవలం ఫోటోకి నమస్కరించటాన్నే గుర్తు పెట్టుకోవటం అనే విషయం తెలుసుకోగల శక్తి నాకు లేదు. నేను బాబాకి బాగా గుర్తున్నాను. నాకు మాత్రం అది అసలు గుర్తులేదు. మహాత్ములు గుర్తు చేస్తూనే దాన్ని మనం తెలుసుకోగలము. అద్దంలోనూ స్వచ్ఛమైన నీటిలోనూ సూర్యుడు లేదా చంద్రుడి ప్రతిబింబాలను మనం చూస్తాం. అదేవిధంగా ఫోటో కూడా ఓ ప్రతిబింబమే. అంటే మూల పదార్థానికి లేదా వ్యక్తికి ప్రతీక. అంటే అది పోలికను చూపటానికి మన ఎదుట పెట్టిన ప్రతికృతి లేదా మూర్తి. కనుక మహాత్ముల ఫోటో దర్శనం వాళ్ళ ప్రత్యక్ష దర్శనం లాంటిదే. సర్వదర్శులైన మహాత్ములు అందరికీ ఇచ్చే బోధ ఇదే. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ की जय. సద్గురు శ్రీ సాయినాథ్ శరత్ బాబూజీ की जय. సరే, ఇప్పుడు పూర్వకథను వినటానికి శ్రోతల మనస్సులు సావధానం చేసుకోవాలి. వారు గడిచిన సందర్భాన్ని ఓసారి గుర్తు చేసుకోవాలి. అప్పాసాహెబ్ కులకర్ణి ఉండేది ఠాణే పట్టణంలో. ఓసారి అతనికి భివాండీలో పనిపడింది. 8 రోజుల్లో తిరిగి వచ్చేస్తానని అతను బయట గ్రామానికి వెళ్ళిపోయాడు. 2 రోజులైనా గడక ముందే అతని వెనుక ఒక అద్భుతం జరిగిందది చూడండి. అతని ఇంటి గడపలోకి ఓ ఫకీర్ వచ్చాడు. అతన్ని చూస్తే అందరికీ అతను సాయియే అనిపించాడు. నకసిక పర్యంతం అతను అచ్చు గుద్దినట్లు ఫోటోలోని సాయిబాబా లాగానే ఉన్నాడు. అప్పాసాహెబ్ భార్య, పిల్లల కళ్ళు ఆ ఫకీర్ మీదే నిలిచాయి. వాళ్ళందరూ దిగ్భ్రాంతి చెందారు. బాబానే వచ్చారు అని వారికి గట్టిగా అనిపించింది. ఇది వరకు ఆయన ప్రత్యక్ష దర్శనం ఎవరికీ కలగలేదు. కానీ ఫోటోలాగానే అతను అందంగా ఉండటం చూసి వాళ్ళకి జిజ్ఞాస కలిగింది.
వాళ్ళంతా ఫకీరుని షిరిడీలో ఉండే సాయిబాబా మీరేనా అని అడిగారు. దానికి ఫకీర్ ఏం చెప్పారో శ్రోతలు శ్రద్ధగా వినండి. నేను సాయిని ఆజ్ఞాధారకుడైన సేవకుణ్ణి. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ కీ జై. శ్రీ సచ్చిదానంద సద్గురు సాయినాథ్ మహారాజ్ కీ జై. సద్గురు శ్రీ సాయినాథుని శరత్ బాబూజీ की जय. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. जाना तुमने जगत पसार, सब ही झूठ जमाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. मैं अंधा हूँ बंदा आपका, मुझसे पथ दिखलाना. साई रहम नजर करना, बच्चों का पालन करना. साई रहम नजर करना, बच्चों का पालन करना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना. दासगण कहे अब क्या बोलूं, थक गई मेरी रसना.
साई रहम नजर करना, बच्चों का पालन करना। साई रहम नजर करना, बच्चों का पालन करना। रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो मैं अंधा हूँ बंदा तुम्हारा, मैं अंधा हूँ बंदा तुम्हारा। मैं ना जानू, मैं ना जानू, मैं ना जानू अल्लाह इलाही। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो काली जमाना मैंने गमाया, काली जमाना मैंने गमाया। साथी आखिर का, साथी आखिर का, साथी आखिर का तुम बिना कोई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो अपने मस्जिद का झाड़ू गणो है, अपने मस्जिद का झाड़ू गणो है। मालिक हमारे, मालिक हमारे, मालिक हमारे तुम बाबा साई। रहमो नजर करो, रहमो नजर करो अब मोरे साई, तुम बिना नहीं मुझे माँ बाप भाई। रहमो नजर करो। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथ निशरद बाबू जी की जय। श्री सच्चिदानंद सद्गुरु साईनाथ महाराज की जय। सद्गुरु श्री साईनाथुनि शरद बाबू जी की जय। साई बाबा, साई बाबा, साई बाबा, साई
बाबा साई